నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 15 రోజు అశోక్ సార్ తక్షణమే 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి నిరుద్యోగులందరి కోసం నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్షకు కూర్చున్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఒకటే విధంగా ఇబ్బందుల్లో గురి చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పకుండా ఈ పోలీస్ స్టేషన్కు ఎక్కడ తీసుకుపోయినారో కూడా తెలియనియకుండా 24 గంటల లోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి 20 గంటల తర్వాత ఇంటికాడ తీసుకొచ్చి పెట్టారు. ఇంటికాడ ఎట్లా అంటే నిరుద్యోగులు ఎవరం కూడా పరామర్శిపోయినటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, నిరుద్యోగుల కోసం అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు నిరుద్యోగుల తరఫున కొట్లాడినటువంటి అశోక్ సార్కు మేము మద్దతుగా పోతుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, అరెస్ట్ చేయాల్సింది మమ్మల్ని కాదు. ఏ విధంగా అయితే నిరుద్యోగులను వాడుకొని ఎలక్షన్ల టైంలో గెలిచినటువంటి ఢిల్లీ నుంచి వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయాలి. ఉద్యోగాలు ఎక్కువైపోయి నోటిఫికేషన్లు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. సారూర్ నగర్ ఇండోర్ స్టేడియం దగ్గరకు వచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయకుండా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి, చాలా అనుమానాలు ఉన్నాయి, అనుమానాలన్నిటిని నివృత్తి చేసే బాధ్యత డీజీపీఎస్సీ ఉంది అని చెప్పి మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కూడా వాళ్ళు మమ్మల్ని కోవట్లా అని చెప్పి ఆరోపణలు చేసిండ్రు. ఈరోజు హైకోర్టు కూడా వాళ్ళకి మొట్టికాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సింగిల్ బెంచ్లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు ఉన్నాయని చెప్పి అడ్వకేట్లను పెట్టుకొని డివిజనల్ బెంచ్ కూడా టీజీపీఎస్సీ వాళ్ళు పోయిర్రు. మేము ఒకటే అడుగుతున్నాం, నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అన్నిటిని నెరవేర్చండి. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. అదేవిధంగా అశోక్ సార్ కానీ ఏమన్నా అయితే కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులైనా సరే ఎవరినైనా సరే రాష్ట్రంలో తిరగనియనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తున్నాను.